భగవద్గీత 18 అధ్యాయములు, 701 శ్లోకములు. వాటి యొక్క తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము, జ్ఞాన కర్మ సన్యాస యోగం. భగవత్ ఉవాచ, భగవానుడిట్లు పలికాడు, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైనవంటి వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఓ పరంతప, ఈ విధముగా పరంపరంగా ప్రాప్తమైనటువంటి ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు ప్రాప్తమయ్యాను. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు మరియు ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైనటువంటి ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జునుడు ఈ విధంగా పలికాడు, కృష్ణ, నీ జన్మ ఇటీవలదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు అని అడిగాడు. అందులకు భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవు వెరుగవు. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని ఆధీనములో ఉంచుకొని నా యోగము మాయచే అవతరించుచుంటును. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చి పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. అటులనే సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరించుచుండును. ఓ అర్జున, నా జన్మలు కర్మలు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకునినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును. ఇదివరలో కూడా సర్వదా రాగ భయక్రోధరహితులైనటువంటి వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. అటులని ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్టు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామభావంతో కర్మలను ఆచరింపము. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతిగా లోనగుచున్నారు, అనగా తికమకపడుచున్నారు. కావున కర్మతత్వమును నీవు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి, అనగా కర్మబంధముల నుండి ముక్తుడవు అయ్యదవు. కర్మతత్వము తెలుసుకొనవలెను. అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఎవని కర్మలన్నీయు
శాస్త్ర సమ్మతములై కామ సంకల్పమై వర్ణితములై జరుగుచున్నవో అట్లే వారి కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్ణితములై జరుగునో అట్లే ఏవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్య సంతృప్తుడైనటువంటి పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటిని అనగా కర్మలకు కర్త కాడు. అంతఃకర్మలను శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించును, పాపములను పొందరు. తాను కోరుకోకుండానే లభించినటువంటి పదార్థములతో అనగా అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడై వాడు అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధి ఎందును, ఆ సిద్ధి ఎందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించున్నను వాటి బంధములలో చిక్కుపడడు. ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయూ పూర్తిగా విలీనములగును అనగా మిగిలి ఉండవు. యజ్ఞకార్యములందు ఉపయుక్తమగు త్రువాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము, హావన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడైయందు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలమును కూడా బ్రహ్మమే అందరు. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠించుదురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాన్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము తద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. కొందరు యోగులు శ్రోతాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శతాబ్ది సప్త నిమిషములను ఇంద్రియ రూపాగ్నుల యందు హావనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహం ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శతాబ్ది విషయములు ఎదురుగా ఉన్నను లేకొన్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రమూ ఉండదు. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమై ఆత్మ సంయోగ రూపాగ్నిలో హావనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై యుందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియాల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధి అంతయు పరమాత్మ మాత్రమే నిలిచియుండును. మరికొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞులను చేయుదురు. మరికొందరు అహింసా తీక్షణ వ్రతములు చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూపాజ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును ఆవాహన చేయుదురు. ఇంకనూ కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణముల ఎందే ఆవాహన చేయుదురు. యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపమాపుదురు. అట్లే ఓ పురుషోత్తమ, యజ్ఞపూత శేషమైనటువంటి అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడను పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయువారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయమును చెప్పనేలా.
ఈ ప్రకారముగా ఇంకను బహు విధములైనటువంటి యజ్ఞములు వేదములలో విస్తృతంగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా అనగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొను. ఇట్లు ఈ కర్మతత్వము తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాంచిక కర్మ బంధముల నుండి సర్వదా విముక్తుడవు అయ్యదవు. ఓ అర్జున, ద్రవ్యమయ యజ్ఞమున కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయు జ్ఞానములయందే పరిసమాప్తమగును. నీ తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములాచరించుట వలనను సేవలను వనర్చుట వలనను కపటము లేకుండగా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులను సుప్రతీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపసేదించెదరు. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానందమున పరమాత్ముడైనటువంటి నాలో చూడగలవు. ఒకవేళ పరమాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రముల నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. ఓ అర్జున, ప్రజ్వలించుచున్నటువంటి అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మల అన్నింటినీ కూడా భస్మమనరించును. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి ఏదియునూ లేదు. సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణములు చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపమాపి సమతత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఇది 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము సమాప్తము.